యూ డోంట్ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. ఏదైతే ఫిక్స్ ఉందో దాన్ని మనం కదిలించి ప్రయత్నిస్తున్నాం. అది కదలని కదలది ఎట్లా సాధ్యం? ఇప్పుడు ట్రైన్ ఉంది, ఇప్పుడు 2 ఉంది. ఇప్పుడు మనము ట్రైన్ కదలంటే సాధ్యం అనుకొని తాను కదిలించుకోవచ్చు, ఈ మూల గ్రామంలో పోయి రావచ్చు. ఒక దేనికోసం ప్రయత్నించాలా? ఏది మన వల్ల సాధ్యం అవుతుందో, ఇంకా దేనివల్ల ట్రైన్ కదులుతుందో దాని విషయం ఆలోచించి అది పట్టుకోవచ్చు. సో కర్మలు భౌతిక కార్యకలాపాలతో మనం మారలేము. మనందరికీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో అందరూ ఒకటే ప్రయత్నం అవుతుంది మార్చుడు. చేంజ్ ఈజ్ ద మంత్ర ఫర్ కలియుగ్. కలియుగంలో అందరూ ఒకటే మంత్రం పాటించేది చేంజ్, మార్చే. బట్టలు నచ్చట్లే మార్చి, నగలు నచ్చట్లే మార్చి, బండి నచ్చట్లే మార్చి, ఇల్లు నచ్చట్లే మార్చి, భార్య నచ్చట్లే మార్చి. మారాలి. అప్పుడు ఏముంటుంది? ఇక తెగించు. ముళ్ళు కట్ట నువ్వే కదా, 3 ముళ్ళు అవి కట్ట నువ్వే కట్టావు. నెయ్యి ఇది 3 ముళ్ళ పవర్. అప్పుడు ఎంత మంది ఎత్తుకోవచ్చు కదా. నేను నా పెళ్ళి పోయినా ఇప్పుడు నవ్వుతుంటారు. కొడుకు సినిమా ఓపెనింగ్ రిలీజ్ ఇప్పుడు ఇయర్ పెళ్ళి బాగా అక్కడతారు కదా, ఎల్ఈడి స్క్రీన్ ఉంటాయి. పెళ్ళి కూర్చున్నా వాడు మా తమ్ముడు అవుతాడు. తమ్ముడు ఇక వచ్చారా, ఇక బస్ వచ్చే తూ మేరీ అప్ మేరీ గులాం పోయి మరి చెప్తుంది. వచ్చేసి ఉన్న చేతులకి ఇక 3 ఎత్తుంది. ఇక అన్నా అయిపోయింది. నేనా నవ్వుకో దీని తర్వాత ఏంటంటే నవ్వు. ఇక ఎందుకు? నువ్వు హస్బెండ్ అయిపోయినది. హస్బెండ్ అంటే ఏంటి? జిస్కి హసీ బంద్ हो गई, హస్బెండ్ ఓ హస్బెండ్. వరీస్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్. WIFT వరీస్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్. అది వైఫ్. అందుకని మనకు వచ్చింది కదా. ఇంకా అవతల ఏం చేస్తారు? నేను మనకు చూడలేక వాళ్ళు చుట్టూ తిరిగినప్పుడు ఏం చేస్తారు? పంచేకు దాన్ని కొంగడతారు. ఉందా? పడతారు కదా. వాడు 7 తిరగాలి ఇట్లా తిరిగి. వీనికి అనిపిస్తుంది చూసిన వచ్చేటో చేతులు నడు నడే నడే వీనికి వీడిని ఆంకర్ చూడాడు అడిగాడు. ఇయర్ నుంచి నేను ఎట్లా అడిగితే అట్లన్నారు. నేను ముందు వెనక అదేం మరే గాడి నడురా నువ్వు నడితేనే ముళ్ళు పట్టి వచ్చినట్టు నడురా అని. అందుకనే ఈరోజు పెళ్లి వల్ల అందరికంటే పెద్ద భ్రమ తెలుసా? ఆ పంతుగాడు మా పిల్లన పెళ్ళైంది నేను పోయిన సంవత్సరం కమ్మరి పెళ్ళ. ఇప్పుడు ఏ టైం మీద పోయినాను చేరుకున్నా కారు పాడు చేసా. ఆ పంతు చెప్తుడు చూసినావా అని చెప్పిన తర్వాత చూడ ఎంత మోసపెడుతుండవు. జీతం అది ఇట్లనే మోసపెడుతుంది. దీనంలో చుక్క చూపెట్టు. పెళ్ళంటే ఏంది? దీని మీద తార దిగినా బస్ చూడు. అందరూ ఫోటో ఫోటో కనిపించింది ఎందుకు మనకి ఆచుకోవడం ఈచుకొస్తాడు. ఆ రోగాన్ని ఎక్కడ ఉంది? కనిపిస్తుందా? చుక్కేంది పెద్ద వెన్నెల ఉంది. వా నోకు చుక్క మీద ఎక్కడ వాడుంటాడు నేర్చుకున్నాడు. కానీ అప్పుడు కూడా అది సచ్చితంగా చుక్కలు చూపెడతా ఉంటుంది. పిల్లలు చుక్క చూడ ఇక బాధ టెన్షన్ అక్కడ ఇది మా దోస్తులు ఈ దోస్తులు ఇంటికోతే ఏర్పోతే ఇంటికోతే అదే చూడాలి. తప్ప దోస్తులు అట్లా ఎక్కడ ఉండదు. అందరు ఎక్కడ వాటి పడినారా ఇంకప్పుడు నేను ఊళ్ళో దూరుకుంటా వచ్చి వాడి సొత్తులో వాళ్ళు వేసిపోయి పారేసిపోయారు. మంచం మీద పెడితే పారేసిపోతుంది. ఇక మెజారిటీ
80% ఉంటుంది, 20% ఉండదు. రేర్ డివోటీస్ అప్పుడు 20% డివోటీస్. ఎట్లా కాలం గడుపుతుందో కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ, బట్ సమ్ రేర్ ఎక్సెప్షనల్ కేసెస్, బట్ మెజారిటీస్ లైక్ దట్. సో ఫార్మ్ మే డిఫరెంట్. నువ్వు చుక్కలు చూపెట్టకపోవచ్చు కానీ చిన్న చిన్న చూపెట్టాడు, కానీ చుక్కటి మాత్రం ఖాయం. ఏంటో రాజు ఉండదు. కనుకనే చూసినారా చుక్కలు చిన్న చిన్న మౌనం అంగీకారం. చూసిన ఆవిడ పేరు నవ్వు తెలుస్తలేదు. అంగీకారం. ఆడోళ్ళకి విలన్ చేస్తున్నారు మీరు. భక్తులం మేము ఇక్కడ విలన్లం కాదు. అందరిది బోలకు అలాగుంది. అట్లా అంటలేరు మీరు, ఇప్పుడు బాయ్స్ కాబట్టి వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారు. ఆ, కొన్ని మా మీద కూడా చెప్పురు కదా, ఇప్పుడు వాట్సాప్ జోక్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ కూడా మమ్మల్ని వదులుతలేరు అసలు. కాదు, వాట్సాప్ వాళ్ళు మమ్మల్ని ఇచ్చేసిర్రు, ఇప్పుడు మీరు కూడా వదలకపోతే ఎట్లా? అందుకే నేను ఫస్ట్ పార్టీ సెకండ్ పార్టీ అంటే మ్యారీడ్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కృష్ణ కాన్షియస్ లో ఉండి ప్రాక్టీస్ చేసి అదే సెకండ్ పార్టీ అదే there. నేను భౌతిక లోకం చెప్తున్నా. ఇప్పుడు నా సెకండ్ పార్టీ ఆధ్యాత్మిక. సో ఐఎమ్ నాట్ అగో, కాదు ఇది కాకుంటే అంటే పిల్లలు భక్తి భాగం లేకపోతే, కానీ ఒక్క భారీ భక్తి భాగం వచ్చిందిరా. శాస్త్రాలు చెప్తున్నాయి కశ్యపునిగా దితి మధ్యలో సంబంధం అవుతుంది. కశ్యపుని ఏమంటాడు అదితికి, ఏమంటాడు అనుకూలమైన భార్య, తోడ్పడే భార్య, ఇది సంసార సాగరము దాటడానికి ఒక పడవ. అంటే ఏంది? భార్యది సహకారం లేకపోతే ఏ పురుషుడు కూడా ఈ సంసార సాగరము దాటలేడు. షీ ఈజ్ లైక్ అ బోట్ టు క్రాస్ ఓవర్ ది ఓషన్ ఆఫ్ మటీరియల్ ఎగ్జిస్టెన్స్. అది స్త్రీది పవర్ ఉంది. భక్తి మాట స్పిరిచువల్ లైఫ్లో పురుషుడు ముంగడికి పోవాలంటే భార్య సపోర్ట్ లేకపోతే వాడు కాడు. కనుక నేను ఎప్పుడూ ఒక్క చెప్తాను, ఏం అవసరం ఉంటే చేయండి, కానీ మీ భార్యల కోరికలు తీరుంది. వాళ్ళకు సల్లబడి ఉంటుంది. సింపుల్గా చెప్పండి. అంటే వాళ్ళు పగబట్టినరా శాంతి కరో. నువ్వు వాట్ ఇట్ టేక్స్. చీరలు కావాలి సంవత్సరం 12 కొనియు కూర్చు. ఎందుకంటే వాళ్ళు ఖుషి అయితే 2 పనులు అవుతాయి. వాళ్ళు మా భర్త మంచోడని వాళ్ళు కూడా ఎట్లా మంచోడు అయిండు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. నేను వాళ్ళు ఈ మార్గంలోకి వెళ్ళి మంచిగా అని వాళ్ళు కూడా మార్గం వచ్చేస్తారు. సెకండ్, నువ్వు ప్రొద్దున ఎంత ఆలస్యం పడుకున్నావు అనుకో, లేవు 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 ఎందుకు జపం చేసేది. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అ వైఫ్. అది వైఫ్ ది కోఆపరేషన్. ఆమె తోడ్పడకపోతే నువ్వేం చేయలేదు. చూసినాం కదా, భార్యలు సపోర్ట్ ఉన్న వాళ్ళు ఇంకా భార్యలు వ్యతిరేకం ఉన్నవాళ్ళు నరకం సపోర్ట్ చేయకపోతే. ఎందుకంటే పురుషుడు అన్నాడు వాడు ఇమోషనలీ చాలా వీక్ ఉంటాడు. మ్యాన్ ఈస్ ఇమోషనలీ వీక్ అండ్ ఫీమేల్ ఈస్ సెక్యూరిటీ వైజ్ వీక్. ఇది ఇన్బిల్ట్ సిస్టము. కనుకనే అందరికంటే అందమైన భార్య ఎవరు, అందరికంటే అందమైన పురుషుడు ఎవరు? ఈ రూపం కాదు, ఓ బాడీ కాదు. అందమైన భార్య ఎవరు? ఆమె నల్లగా బొగ్గులా ఉండొచ్చు, ఎట్లా తోటి ఉండొచ్చు, కానీ భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు ఏం వండాలా, ఏం తినాలా, 2 తీయడు మాట పట్టిందా అది రోగం దెబ్బ తగ్గిపోతుంది. 105 ఉన్న బీచ్ ఫీవరు 50 దిగుతుంది కేవలము చేతి అంటుతుంది. పురుషుడు కావాల్సింది ఏంది? ఇమోషనల్ సపోర్టు. కనుకనే స్త్రీ పురుషుడు ఒక అచ్చుడు. ఇది కేవలము శారీరక సుఖం కోసం కాదు, అది సెకండరీ. ఫస్ట్ కావాల్సింది ఏంది? భార్య ఇమోషనల్ సపోర్ట్ ఇవ్వాల్సింది. వాడు అత్తేవంతం తీయడు మాట సాయంత్రం వచ్చి వాడు దినమంతా ఆఫీస్లో అక్కడిక్కడ ఏగి దిమాగ్ ఖరాబ్ వేసిపోతాడు. తిట్లు వాడు కూడా బాసుతో పనుల ప్రెషర్తో, నీ ప్రెషర్తో, ఆ ప్రెషర్తో. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఆ గబ్బు మ్యాక్స్ చేసుకొని ఇంటికి దుస్సుగా ఇట్లా ఇంగ్లీష్ లేవడం.
ఇంకా దిమాగ్ ఖరాబ్ దీని ఆడంతో కానీ సాయంత్రం నేను చూసా కదా సాయంత్రం పూట మా అమ్మలందరూ వాళ్ళు మధ్యాహ్నం చేసేసి అలసిపోయి పడుకొని మళ్ళీ సాయంత్రం ఏంటంటే దూసుకొని చేసుకొని ముఖం పెట్టుకొని బొట్టు బిట్టు పెట్టుకొని మంచి చక్కగా ఉంటారు ఏమవుతుండే పురుషుడు దినమంతా ఎంత శ్రమ పడ్డాడో ఆ శ్రమ కేవలం తన చేసుకున్న భార్య ఒక అందమైన ముఖం చూస్తేనే తీయడం మాండే మన శ్రమతో నష్టం. ఇది పవర్ ఉంది ఆడదండి, ఇది స్త్రీది పవర్. ఎట్లా ఉంటుంది అనుకోవచ్చు. నేను చూసాను ఎన్నోసార్లు, ఎన్నో పెళ్ళి ఒక ఎన్నోసార్లు చూసాము. అబ్బాయి కూడా మూట మాట్లాడాడు, అది బొగ్గులో ఉంటుంది. అవును ఏం చూసినావురా? నాట్ బ్యూటీ, ఎందుకంటే బ్యూటీ ఎప్పటికి ఉండేది కాదు. ఒక పిల్ల ఉంటే బ్యూటీ, దాని తర్వాత మొత్తం ఫిగర్ చేంజ్. 34, 26, 34 అవన్నీ తెలియదు, దాంట్లో ఆకర్షపడదు. తర్వాత ఏంది ఫిగర్ పోతుంది, రూపం పోతుంది. అప్పుడు ప్రేమ ఆ ప్రేమ దాని మీద ఆధారపడి ఉంటే ఏమవుతుంది, ఆ రూపంతో ప్రేమ కూడా అట్లనే మారిపోతుంది. సో వాట్ ద బేసిస్ ఆఫ్ అవర్ లవ్ ఈజ్ ఇమోషనల్ సపోర్ట్. సో ఉమెన్స్ డ్యూటీస్, నువ్వు ఆ ప్రేమ కొద్దీ నువ్వు కారం ఎత్తుకులాడు వచ్చి అత్తనే ఇది లేదు వదిలే అంటుడు, చిడిచిడి ఎత్తున్నాడు. ఎందుకు ఎత్తుడు? ఆ చిడిచిడి చేసిన కారణం ఏంది? నువ్వు ప్రేమ కొద్ది దర్చుకోలేవు. నువ్వు ప్రేమ కొద్ది కారం ఎత్తుపెట్టు, అక్కడ హాయిగా తింటాడు. ఇది మీ పవర్ ఉంది, స్త్రీ పవర్. ప్రపంచంలో బాగా తింటుంది. ప్రపంచంలో పెద్ద పెద్ద రాజులు, ప్రపంచం గెలిచిన వాళ్ళు ఇంటికి తోడిపోతారు. అది స్త్రీది పవర్. మనం చెప్పిన కదా, ఇల్లు నడిపేది పురుషుని పరిస్థితి కాదు, ఆడదని ఎక్స్పర్ట్ ఇస్తున్నట్టు ఇల్లు. కానీ ఈరోజు అదే లేదు. వాడు సాయంత్రం వచ్చేసరికి భార్య లేని ఇంట్లో దాని సోకులకు, దాని షాపింగ్కి, దాని పాటలకు, దాని ఇటు పాటు వెళ్ళిపోయింది. అది పిల్ల వచ్చే పిల్లలు వారేసి అక్కడ ట్యూషన్లో, పిల్లలు ట్యూషన్లో వారేలా మన సొప్పు వాళ్ళ కిడ్డీ పాటలకు వాడు ఇంటికి వస్తుంది. ఒక రొత్తలు, 2 రొత్తలు, 3 రొత్తలు వాడిని పడిపాటు చేస్తాడు. పడిదింటికి రాదు, ఇంటికి అచ్చు దేనికోసం. ఇల్లు గోడలతో తయారు కాదు, ఇల్లు మన ఇంటీరియర్తో తయారు కాదు. ఇల్లు తయారవుతుంది కుటుంబ సభ్యులతోనే, కుటుంబ సభ్యుల భార్యతో తయారవుతుంది. నువ్వు గుడిసెలో ఉండు, కానీ ఆ ప్రేమ సంబంధాలు ఉంటాయి. భార్య ఆసుకుంటే ఆ గుడిసె కూడా ప్యాలెస్ చెప్తుంది. ముంబైలో ఎట్లున్నారు అందరు? ముంబైలో ఎట్లున్నారు అందరు? రోడ్ మీద బుచ్చాలు ఉంటారు, గుడిసెలు, జోడపట్టిలా బొంతల గుడిసెలు బొంబాయిలో కనక మొంగలు పెట్టుకొని. కానీ వాళ్ళు చూడండి, కట్టెలా పోయి పెట్టుకొని 2 ఇటుకలు పెట్టుకొని భార్య కర్రీ అండేసింది, ఆన్లైన్ చపాతీ చేసి ఇస్తుంది. కొడుకులు 4 పిల్లలు, ఆడు బేడగాడు కూర్చుని తింటాడు. ఇంకా రొట్టెలు చేస్తూ ఉంటుంది, కర్రీ అడ్డిస్తుంది, రొట్టెలు తెచ్చుకొని 4 ముక్కలు వేసి, 1 రొట్టెలు 4 ముక్కలు వేసి 4 పెట్టేస్తుంది. వెళ్తున్నారా? ఏ భార్యలు ఈరోజు భర్త కూర్చొని అడ్డిపెట్టి అడ్డినోళ్ళు కనీసం ఒక్క పూట అన్న కుటుంబ సభ్యులు, భార్య, భర్త, పిల్లలు కూర్చొని తినేటోళ్ళు ఉన్నారు ఈ టైంలో? ఎంతమంది ఉన్నారు? లేదంటే ఎంతమంది ఉన్నారు? అండి పెట్టినా తినేసుకోండి. నేను వచ్చినప్పుడు తీసుకొచ్చుకో, లేకుంటే ఆన్లైన్ జొమాటో ఆన్లైన్ తెప్పించుకొని నువ్వు తినేది. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఉమెన్. ఉమెన్లా వరీస్ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్ ఉంది, కానీ ఆ ఉమెన్ తలుచుకుంటే ఆ వరీస్ని కూడా హ్యాపీనెస్ మారుతుంది. కష్టం చెప్తుండే కదా, సంసార సాగరం దాటడానికి బోట్ అంటే కేవలం ఉమెనే. ఏ పురుషుడు కన్నా భార్య సాగరంతో దాటలేడు, సహకరించలేదు. దాటుతుంటే కేవలం వైఫ్ సాగరంతోనే. దాట్ ఇస్ ద పవర్. సో మ్యాన్ ఈజ్ ఇమోషనల్లీ వీక్ అండ్ ఉమెన్ ఈజ్ సెక్యూరిటీ వైజ్ వీక్. వాడదానికి ఎప్పుడేం కోరుకుంటుంది? నా పేరు ఎన్ని రూపాయలు ఉంటావు, ఎన్ని బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ఏం చేసినావు, ఎంత ఎంతది, నాకు చూపెట్టు, గల్ల చూపెట్టు, నాకు ఇచ్చేయు, నాకు అది చేయు. నాకు చూపెట్టినావు నువ్వు, భయం భయపడే నీదే. ఇల్లు బయట నీదే ఓడి పెడతావు. ఇంకా 99% నేను చూసినవి ఇల్లుకి ఎన్నడూ పురుషుల పేరు ఉండదు. 99% చూసా. ఇల్లుకి ఎప్పుడు భార్య పేరు రాసి తర్వాత భవనం పేరు. ఎందుకు?
నమ్మకం కల్పించడానికి ఈ ఇల్లుకి యజమాని నువ్వే, నీదే ఇల్లు అది. కన్వీనర్ అందమైన భర్త ఎవరు? మ్యాచ్ మ్యాన్ కాదు. భార్యకు సిక్కడి ఫీలింగ్ కాదు. ఇవాళ రేపు ఆడలు ఎందుకు అనుకోతున్నాం? సిక్కల పెద్ద ఆడలు జాబ్ చేయాలి. జాబ్ ఎందుకంటే వాళ్ళకు ఆ భర్త మీద నమ్మకం లేదు. ఈ వీడు నన్ను సిక్యూర్గా ఉంచుతాడు, ఖచ్చితంగా జాగ్రత్తగా నమ్మకం లేదు కాబట్టి నా పైసలే జమ చేసుకుంటా, నా అంగంలో నేను బరువు ఉంటాను. రేపు నాకు తెలిసిన పిల్ల ఎక్కడ ఉంది ప్రవీ, నాకు ఇంకా భరోసా లేదు రాత్రి. చెప్పు, ఇప్పుడు జనరేషన్ నాకు భరోసా లేదు. అంటే నా జాబ్ నేను ఇప్పటికీ అమ్మాయిలు పెళ్లి కంటే ముందు ఇల్లు కూడా బుక్ చేసుకుంటున్నారు. చెడులో ఎందుకు పడడం ఎలా పరిస్థితి ఎట్టి పరిస్థితి కాబట్టి హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్? ఎందుకంటే ఎవరి మీద ఆధారపడలేదు. పురుషుడు ఇమోషనల్ సపోర్ట్ ఇంటర్ బయట పోతుండు. అందుకని ఎప్పుడు చెప్పాను కదా, చాలా కేసు వస్తుంది దగ్గర విడాకులు, ఈ గొడవలు, ఆ గొడవలు. నేను చెప్పిన ప్రాబ్లం ఆడదండి, పురుషుని కాదు. ఆడిది ఇంట్లో గట్టి ఉంటే ఏ మొగంలో దమ్ము లేదు వాడు బయట పోదాయి. ఇంకో అదని చెప్పాడు 90%, 99% చెప్తాను. వాడు బయట పోతుంటే, బయట అలవాటు ఉంటుంటే, బయట ఎట్లా ఉంచుకున్నా అంటే ఇంట్లో మనకి ఆకలి ఉంది, నువ్వు దుకాణం పని చేస్తావు, ఎవరు పదవుతాడా? ఇంట్లో కలుగుతాడు, పదవుతాడు. ఎందుకు జేబులో పైసలు లేదు, జేబులో పైసలు లేకపోతే పసంటాడు. కానీ అదే నువ్వు నీ దుకాణం తెలుసుకొని కూర్చున్నావు అనుకో, ఈ ప్రపంచంలో ఏ మొగం దగ్గర దమ్ము లేదు కూర్చున్న దగ్గర. అవి ఎవరు కూడా కాంపిటీషన్స్ ఉంటారు, వాళ్ళు ఒకరి సంబంధం అంటే ఒకరితో సంతోషపడరు, అట్లే లేదు. కానీ 99%. సో దాట్ ఈస్ పవర్ ఆఫ్ ఉమెన్. సో డోంట్ థింక్ దట్ ఐమ్ జస్ట్ అండర్మైనింగ్ ఉమెన్. మొత్తం కంట్రోల్ చేసే సామర్థ్యం మళ్ళీ కేవలం మాటలు అంతే, ఏం అవసరం లేదు. 2 మాటలతోనే కంట్రోల్ చేసుకోవచ్చు, కొన్ని ప్రేమ వ్యవహారం కంట్రోల్ చేసుకోవచ్చు అంతే. బట్ చుట్టూ తిరుగుతాడు ఓడు, ఎత్తును గుంజ కట్టేసినట్టు. ఎత్తును గుంజ కట్టేసినావా ఎంత దూరం ఎంత తాడు ఎంత పుండు అంతే, మళ్ళీ తిరిగి చేసి మళ్ళా ఆడికి. చెప్పు కనుకనే దిస్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఫ్యామిలీ లైఫ్. డివోడీ ఇప్పుడు యాక్చువల్లీ ప్రాబ్లం ఎంత సార్, ఇప్పుడు ఇంకో విషయం సార్, ఎక్కువ గొడవలు డివోడీ సర్వ్ డివోడీ అయిన తర్వాత నేను చెప్తాను మీకు ద ఫ్యాక్ట్స్. డైవోర్స్ రేట్ ఇన్ ఇస్కాన్ ఈజ్ హైయర్ దెన్ అవుట్ సైడ్ వరల్డ్. ఇస్కాన్లో డైవోర్స్ రేటు బయట వాళ్ళకంటే ఎక్కువ ఉంది. ఎందుకంటే అందులో కూడా భౌతిక గుణాలే అక్కడ చెప్తున్నాయి. ఎందుకు? నేను కూడా పోటీ పెడతా, నాకు కూడా క్లాస్ నడుతుంది, నాకు కూడా మందిరం పెడుతుంది, నాకు టెంపుల్ సేవ చేస్తా, ఇంట్లోనే 10 మంది కూడా సేవ కోసం పోయి దేవుని కడతా. కానీ నీ భర్త భక్తున్నాడు, పిల్లలను భక్తు మార్చేది ఉంది, నీ బాధ్యత ఫస్ట్ ఇంట్లో వంట చెయ్యి, ఇంట్లో వంట చెయ్యి, ఇంట్లో అరుచుకో ఫస్ట్. మా తోట టెంపుల్లో పోయి సేవలు చేస్తా. ఇల్లు అంటే మాయ, ఈ భర్త అంటే మాయ, పిల్లలు అంటే మాయ. మరి ఏం చేస్తున్నావు? నాకు క్లాస్ ఉంది, పోటీ. Women are competing with husbands. వీళ్ళకు డివోటీస్ వచ్చిన వీళ్ళకి కూడా మన కోరికలు ఉంటాయి. ఇప్పుడు బయటలో ఇది కావాలి అది కావాలి అన్నట్టు కోరికలు పోవు. ఆ కోరికలు పోతే హై స్టేజ్ రావాలి. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు డివోటీస్ 30-35 సంవత్సరాలు వేసి. ఇప్పుడు భార్య టూర్ తీసుకుపో పోయినా కూడా మన మాయపూర్ ఎప్పుడు అదే మాయపూర్, ఎప్పుడు వృందావనేనా, ఎప్పుడు జగన్నాథ్పూరేనా, సిమ్లో ఉంది, కుల్లు ఉంది, మనాలి ఉంది, మారిషస్ ఉంది, కొడైకెనాల్ ఉంది, దుబాయ్ పోదాం. పడుతుంటాడు మాయా మాయా మాయా. నేను పిల్లలకు క్లియర్ చెప్పినా, మీరు యాత్ర వస్తారు కదా, మధ్యలో అటు ఇటు కూడా తీసుకుపోండి, భార్య దగ్గర తింపుండ్రి, చల్లబడుతుంది. భర్త డబ్బు దేశం సంపాదించడు, మనం చల్లబడ. ఇది బ్యాలెన్సింగ్. నేను డ్యూటీ అయినా కేవలం ఇక బస్సు పురి మాయపడి కాదు.
అప్పుడప్పుడు కొంచెం మధ్యలో ఎత్తుకోవాలి. దేనికోసము? దానికోసం. వాళ్ళు స్థిరంగా భక్తి వాళ్ళు చేస్తారు, నిన్ను స్థిరంగా చేయనిస్తారు. సో దర్ హ్యాస్ టు బి బ్యాలెన్స్. డివోటీ చాలా మంది ఇంట్లో ఉంటారు. వాడు ఎంత డివోటీ అయినా వాడు కూడా పనిచేస్తుంది, నేను పనిచేస్తుంది కదా. ఇంటికైతే వానికి ఉండాలి కదా. గురువారం లెక్చర్ నేను పోతున్నాను టెంపుల్. గురువారం లెక్చర్ నువ్వు అడుగు కూడా వినొచ్చు కదా. పిల్లలు ఇక్కడ వారేయాలి, మళ్ళీ ఇయ్యాలి మా డివోటీలలో అంత మా మధ్య ఎందుకు వాళ్ళని మూద కట్టి ముసలి ఆ టెంపుల్ సేవలు ఉంటాయి. చండి చేసి తగ్గించేసి వచ్చేసి అరే నువ్వు వాళ్ళని కొంచెం అసుకోవాలి, నీ సగం ఎక్కని వాళ్ళు అయితే నువ్వు ఇంకా చండి చేయొచ్చు. నువ్వు ఇంకా టెంపుల్ పిల్లలు ఇంటికాడ పెడితే నువ్వు టెంపుల్కి వచ్చి ఇంకా వేసుకోవచ్చు. ఆ బుద్ధి లేదు. ఏమంటే ఎవ్రీథింగ్ ఇస్ మాయా. ఇప్పుడు బయట వాళ్ళకంటే ఎక్కువ డివోటీస్ అవసరం ఉంది కపుల్స్. అలా ప్రాపర్ సంసారం ఎట్లా అంటారు కదా. దే ఆర్ వెరీ గుడ్ డివోటీస్ బట్ పువర్ హౌస్ మేనేజర్స్. నువ్వు టెంపుల్ ఎంత గ్రాస్తున్నాయి కదా, గ్రాస్తు అన్నప్పుడు టెంపుల్ ఎంతసేపు ఉంటావు? గంట 2 గంటలు. బాకీ మీరు 20 గంటలు ఉంటున్నాయి కదా. హౌ కెన్ యూ నెగ్లెక్ట్ హౌస్? సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ యువర్ హౌస్ హోల్డ్ అఫేర్స్ అండ్ టెంపుల్స్ అండ్ ఆల్సో. మా గురు చెప్పాడు కదా, పిల్లలను చదువుడు దట్ ఈస్ యువర్ డివోషనల్ సర్వీస్. నీ పిల్లలు మంచి భక్తితో తయారు చేయడం వల్ల తను నడుచుకోవడమే నీ భక్తి. పిల్లలను భార్య సంసారం పక్కడించుకో ఇంకేం కృష్ణ కృష్ణ అంటే నాది. ఎందుకంటే మనం ఏ ఆశ్రమం ఉన్నామో దాని ఆశ్రమం అనుకూలంగా కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవి కూడా బ్యాలెన్స్ చేయాల్సింది. యూ నీడ్ టు బ్యాలెన్స్ దట్. ఫర్ వాట్? ఫర్ ఎవ్రీబడీస్ బెనిఫిట్. సో దట్ ఎవ్రీబడి కెన్ పర్ఫార్మ్ డివోషనల్ సర్వీస్. ఎందుకంటే ఒక్కసారి తిరిగి శేషి మొత్తం కొత్త అడగతుంది. మనసు అచంచల మగుడు. సో మనసు అస్థిరమైందా నువ్వు చేయలేవు, వాడు చేయలేడు, ఎవరు చేయలేరు, అందరూ నాశపోతారు. అందరూ కొంచెం సహకరించనుకో అందరి మనసు స్థిరపడుతుంది. అందరూ సామూహికంగా కలిసి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మనం ఎక్కడ స్టార్ట్ చేసాము? భక్తి మంచి చేసినాం అనుకో మీరు అన్ని సెట్ అవుతుంది. భక్తిలో పోర్పాటు చేసేవాళ్ళు వాళ్ళ భౌతిక హిందువులు పోర్పాటు అవుతుంది. భార్య భర్త వాళ్ళ గొడవ అవుతుంది, భక్తి చేస్తలేరు. ఇంకా స్పెషల్లీ మీ గ్రస్తులలో మీ బాధ్యత, మీ భక్తి యొక్క అంగం అంటే ఏంటి? మీ ఫ్యామిలీ అవసరాలు కూడా చూసుకొని అవి తీర్చడం. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ దట్. దట్ ఈస్ నాట్ మాయా. మాయ కాదు, అట్లా అనుకోవడం మాయ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ. ప్రభుపాదికి జై.